ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. యుద్ధం అంటే చాలు ప్రత్యర్థి పైన గెలవడమే లక్ష్యంగా ఇరు వర్గాలు ఉంటాయి. అంటే వీళ్ళకి వాళ్ళు ప్రత్యర్థులు, వాళ్ళకి వీళ్ళు ప్రత్యర్థులు. వీళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేసినా వాళ్ళు ఎదుర్కోవాలి, వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేసినా వీళ్ళు ఎదుర్కోవాలి. ప్రజెంట్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం అలాగే ఉంది. పేరుకి చెప్పాలనుకుంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం ఇరాన్తో పోలిస్తే. కానీ ఇజ్రాయెల్కి అమెరికా లాంటి దేశం సహాయం చేస్తుంది. అయినప్పటికీ టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ చాలా ముందు ఉంది ఇరాన్ కంటే కూడా. ఇరాన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది కానీ టెక్నాలజీ పరంగా ఇంకా అంత ముందుగా లేదు. అండ్ ఇంకొకటి వాళ్ళ దగ్గర ఈ అణుబాంబులు అణ్వస్త్రాలు కూడా ఎక్కువగా లేవు. అంటే ఎప్పుడు యుద్ధానికి వీళ్ళు వెళ్ళొద్దు అనుకున్నారో ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే ప్రజెంట్ వచ్చిన సిచ్యువేషన్లో మాత్రం వీళ్ళ దగ్గర ఉన్న సామాగ్రి చాలా తక్కువ. అయితే అయినా సరే ఈ యుద్ధాన్ని మనం గెలవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఇజ్రాయెల్కి అమెరికా సహాయం చేసినట్టు వీళ్ళకి కూడా వేరే వేరే పెద్ద పెద్ద దేశాలు సహాయం చేయాలి. సరే ఆ సహాయం మాట పక్కన పెడదాం, వాళ్ళు ఎప్పుడు వస్తారో తర్వాత సంగతి. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలి? సో ఇరాన్ తెలివి పరంగా చాలా ముందుంది అని చెప్పాం కదా, విద్యాపరంగా చాలా ముందుంది. అందుకని చెప్పేసి తెలివిగా ఎత్తులు పన్నుతా ఉందన్నమాట. అంటే అవతల వ్యక్తిని ఆర్థికంగా దెబ్బ కొట్టడం. వీళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారు, వాళ్ళని దెబ్బ కొట్టడం. దీన్ని ఆట్రిషన్ పద్ధతి అంటారు. ఆట్రిషన్ యుద్ధం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా చెప్తా. నా దగ్గర ఉన్న బాంబు విలువ ₹1. నేను విసిరా, వాడు విసురుతున్నాడు అని తెలుసు. ఆ బాంబుని అవతలోడు అడ్డుకోవాలి. ఆ అడ్డుకోవడానికి అవతలోడు ఖర్చు పెట్టేది నా ₹1కి ఒక 12,000 నుంచి 15,000 రూపాయలు. అంటే అర్థం పెట్టుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఆట్రిషన్ పద్ధతిలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్ అంటే ఆ డ్రోన్ వాల్యూ 16 లక్షలు మాత్రమే. అయితే ఆ డ్రోన్ని ఎదుర్కోవడానికి ఒక మిసైల్ రావాలి అవతల వైపు నుంచి. ఆ మిసైల్ రావాలంటే దాని ఖర్చు 35 నుంచి 44 లక్షలు. అండ్ ఆ మిసైల్ ధరే నేను చెప్పింది. ఆ మిసైల్ని వదలాలంటే ఒక రకమైన విమానాలు కావాలి. ఆ విమానం నుంచి దాన్ని వదలడానికి అక్షరాల 10 నుంచి 15 కోట్లు ఖర్చు అవుతుంది, 30 కోట్లకు కూడా ఖర్చు అవుతుంది. సో ఇది సంగతి. అంటే 16,000తో అలా ఇసిరితే దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు 30 కోట్లు ఖర్చు పెడతారు. మళ్ళీ 16 లక్షలు, మళ్ళీ 30 కోట్లు, మళ్ళీ 16 లక్షలు, మళ్ళీ 30 కోట్లు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు 3 16లు 50 లక్షలు ఖర్చు పెడితే అవతల 100 కోట్లు ఖర్చు అవుతుంది. సింపుల్గా మీకు అర్థమవుతాయి. 50 లక్షలు ఖర్చు పెడితే 100 కోట్లు అవుతుంది. అంటే ఇక్కడ 1 కోటి ఖర్చు పెడితే అక్కడ 200 కోట్లు అవుతుంది. 1 కోటికి 1 కోటి వీళ్ళ డ్రోన్లను అడ్డుకోవడానికి 200 కోట్లు ఖర్చు పెట్టిన మిజైల్స్తో వీళ్ళు అడ్డుకుంటున్నారు. సో ఇప్పుడు ఇరాన్ అవలంబించే ఈ పద్ధతి ఏదైతే ఉందో చూడండి. వీళ్ళు ఏం ఎంచుకున్నారంటే నౌకా మార్గం ఎంచుకున్నారు. ఆ నౌకా మార్గం నుంచి ఈ డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. అండ్ ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలు ఎక్కడైతే ఉంటే వాటన్నిటిని ధ్వంసం చేశారు. మన యుఏఈలో ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ ధ్వంసం చేసిన తర్వాత ఈ తెలివైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఇది ఇలాగే కొనసాగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు యుద్ధం వీళ్ళు ₹1 కోటి ఖర్చు పెట్టారు. యుద్ధం ముగిసేసరికి వాళ్ళు దాన్ని అడ్డుకోవడానికి 200 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఇక్కడ వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజంతా ₹1 కోటితో యుద్ధం జరిగింది. అక్కడ 200 కోట్లతో వాళ్ళు అడ్డుకున్నారు. సో వీళ్ళు ఇప్పుడు అదే 10 గంటలు యుద్ధం చేశారు, 10 కోట్లు ఖర్చు అయింది. అవతల 2,000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. సో ఈ రకంగా వీళ్ళ దగ్గర ఉన్న నిల్వలన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర 16 లక్షల బాంబులు అలాగే ఉంటాయి, ఆ డ్రోన్లు అలాగే ఉంటాయి, వీళ్ళ దగ్గర ఏమీ లేకుండా పోతాయి. సో ఈ పద్ధతిని ఇరాన్ అనుసరిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర ఏంటంటే హై ఎండ్ టెక్నాలజీ ఉంది. అమెరికా దగ్గర ఏంటంటే ఆ టెక్నాలజీకి బలం చేకూర్చేలాగా మిజైల్స్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర తెలివి ఉంది. సో తెలివితో వీళ్ళు యుద్ధాన్ని ఏ విధంగా గెలవాలి అంటే ఆట్రిషన్ పద్ధతి ఒకటే వీళ్ళకి సరైన మార్గం అనిపించింది ప్రజెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ సుప్రీం లీడర్ లేడు, మహా ఆర్మీ కమాండర్లు అందరూ చనిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ సెకండ్ లెవెల్ వాళ్ళే. అయినా ఈ సెకండ్ లెవెల్ వాళ్ళే ఇంతగా ఆలోచించారు అంటే ఆ ఫస్ట్ లెవెల్ వాళ్ళు నిజంగా ఉండుంటే, ఒకవేళ అంటే డైరెక్ట్ వీళ్ళు యుద్ధం ప్రకటించుకొని ఇలా దాడి చేయకుండా ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో ఇజ్రాయెల్ అండ్ అమెరికా పూర్తిగా సరెండర్ అయిపోయేదేమో అని అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇంకో 2-3 వారాలు అయితే పట్టేలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.